భక్తి. శ్రీకృష్ణ భగవానునికి హరే కృష్ణ మహామంత్రముతో భక్తి చేయవలెను. దానికి విధి నియమాలు పాటించుచు చేయవలెను. దీని వలన లాభం ఏమిటి అనేది ఒక ప్రశ్న. దీని వలన లాభం ఏమిటంటే, ఎవరైనా ఏ దేవుడికైనా, వాళ్ళ నమ్మిన వాళ్ళకి ఎవరికైనా భక్తియుక్త జీవిత విధానంలో ఉన్నట్లయితే ధైర్యంగా ఉంటారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. భక్తి చేయకపోవడం వల్లనే మనకి ఇవన్నీ అవుతున్నాయి అనే ఒక భయాందోళనల నుండి భక్తి అనేది ప్రాథమికంగా ధైర్యాన్ని ఇస్తుంది. ఫస్ట్ ధైర్యాన్ని ఇస్తుంది, సంతృప్తిని ఇస్తుంది జీవితం పట్ల. ఎదుటి వాళ్ళు, పొరుగు వాళ్ళు, ఊరి వాళ్ళు ఎవరైనా గొప్పగా బతుకుతున్నారు, అరే వాళ్ళు మంచిగా భక్తి చేయడం వల్లనే బతుకుతున్నారు, మన ఇంట్లో భక్తి లేదు, శుభ్రం లేదు, జపతపాదులే లేకపోవడం వల్లనే మనం ఇలా అవుతున్నామనే ఒక గిల్టీ ఫీలింగ్, ఇది ఫస్ట్ పోతుంది. భక్తి వలన లాభం ఏమంటే, సరే ముక్తి, మోక్షము, వైకుంఠము, స్వర్గలోకము ఇదంతా పక్కకు పెడితే ఫస్ట్ ధైర్యం. శ్రీకృష్ణ భగవానునికి నేను భక్తి చేస్తున్నాననే ఒక చిన్న ధైర్యం, జపం చేస్తున్నాననే ధైర్యం, ఆయన రక్షిస్తాడన్న నమ్మకం, భరోసా. ఆ ధైర్యం అనేది ప్రాథమికంగా వచ్చే లాభం. శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడాట. ఆయనకు భక్తి చేస్తే మనం హ్యాపీగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, మన కుటుంబం బాగుంటుంది. ఇది ప్రాథమిక ధైర్యం ఫస్ట్ కలుగుతుంది. భక్తిలో ఎదుగుతూ ఉంటే, జ్ఞానము, శాస్త్రాలు, భగవద్గీత, భాగవతం అంటే దివ్యమైన గ్రంథాలు చదువుతూ ఉంటే, ఇంకా ఉన్నతమైన ఋషిని పొందుతుంటే, తర్వాత దాని వలన వచ్చే జ్ఞానము, ముక్తి, మోక్షము, జన్మరాహిత్యము, సాగు, పుట్టుక, ముసలితనం, రోగం నుంచి బయటపడే ఈ విధి విధానాలు ఫైనల్. భగవంతుని యొక్క సేవకుడిగా వైకుంఠ లోకం, గోలోక బృందావనంలో భగవంతుని సేవకుడిగా అవకాశాన్ని పొందటం అనేది భగవంతుని దయ వలన, భక్తుల దయ వలన అది ఫైనల్. సరే, అది ఎంతవరకు ఎప్పుడు సాధ్యమవుతుంది, జన్మలు అవుతుందా, అనేక జన్మలు పడుతుందా, తర్వాత సంగతి. కానీ భక్తి చేయటం వల్ల మాత్రం ధైర్యం వస్తుంది. అది అందరి జీవితాలలో ఎగ్జాంపుల్, నా జీవితంలో చాలా ఎగ్జాంపుల్. హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తే చాలా పెద్ద అనారోగ్యం నుంచి నేను బయటపడ్డా. అందుకే ఆ నమ్మకంతో నేను జపం చేసుకుంటున్నాను, నా వ్యక్తిగతం. మీరు కూడా ట్రై చేయండి. హరే కృష్ణ మహామంత్రం చేస్తే ప్రాథమికంగానైతే మీరు ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. ఇది మాత్రం గ్యారంటీ. సరే, ఉన్నత పొందన బట్టి ముక్తి, మోక్షం అనేది తర్వాత సంగతి. అది జన్మలు ఉంటాయా, మళ్ళీ చచ్చిపోతే పుడతారా అని అనేక అనుమానాలలో అది కూడి ఉన్నది. మళ్ళీ పుట్టరా, మోక్షం వస్తుందా, రాదా, ఇది ఒకటే జన్మ, ఇక పుట్టరు అని అనేక సిద్ధాంతాలు ఉన్నాయి ప్రపంచం మీద. సరే, ఉంటే ఉండని, పుడతారా పుట్టరా పక్కకు పెట్టి, ఇప్పుడైతే పుట్టినాం కదా, ఫస్ట్ అయితే ధైర్యంగా, సంతోషంగా బ్రతకాలి కదా. కాబట్టి భగవంతుని ఆశ్రయించి జపం చేసుకుంటే ధైర్యంగా బతుకుతారని అందరూ చెప్తున్నారు, శాస్త్రాలు చెప్తున్నాయి, అందరూ చేసుకుంటున్నారు, మనము చేసుకుందాం. దీంట్లో పోయేదే ఉంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ ప్రతిరోజు 108 సార్లు చక్కగా ఇది పొద్దున్నే చేసుకుంటే చాలా మంచిది. అంతే, సింపుల్. ఫలితం అనేది చూడండి ఎలా ఉంటారు, చేయకుండా ముందు ఎలా ఉన్నారు, చేస్తే ఎలా ఉంటారు, సింపుల్ అంతే. దీని గురించి పెద్దగా ఆందోళన, డౌట్లు ఏం అవసరం లేదు. సింపుల్ చాంటింగ్, బీ హ్యాపీ. హరే కృష్ణ.